మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆంధ్ర యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు మీరు చూస్తూ ఉన్నారు. గత 5 రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీ వద్ద అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే బుధవారం రాత్రి జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టులో జరిగినటువంటి వివాదం, ఆర్ఎస్ఎస్ కవాతు నిర్వహిస్తుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు కొంతమంది దాడి చేశారు అంటూ నెలకొన్నటువంటి వివాదం కాస్త రోజు రోజుకి తీవ్రమవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే పోలీస్ స్టేషన్ వరకు పంచాయతీ చేరింది. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. కానీ వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. దాడుల నేపథ్యంలోనే ఇటు ఏవైతే వాళ్ళపైన దాడులు జరిగినటువంటి ఆధారాలతో సహా స్టేషన్స్కు వెళ్ళి మాపై ఇట్లా దాడి జరిగింది, కంప్లైంట్లు తీసుకోండి అంటూ కూడా ఒక వర్గం మరొక వర్గం పైన కంప్లైంట్లు ఇచ్చినటువంటి వివాదం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ మరొకసారి బంద్కు పిలుపునివ్వడం వల్ల, ఎందుకంటే ఈ విషయంలో, ఈ వివాదం విషయంలో కఠినమైన చర్యలు తీసుకోలేదు. ఇటువైపు ఐఎఫ్ఆర్ మిలాన్ నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అక్కడ భద్రత దృష్ట్యా ఉండిపోవడం వల్ల ఈ వివాదంపై వాళ్ళు దృష్టి పెట్టలేకపోయారు. మరొక వైపు ఈ పంచాయతీ కాస్త రిజిస్ట్రార్ వరకు వెళ్ళింది. రిజిస్ట్రార్ గారు ఆ తర్వాత ఇచ్చినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఇతరులు ఎవరూ కూడా అనుమతి లేకుండా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోనికి వెళ్ళటానికి లేదు అని చెప్పిన తర్వాత ఇక్కడ భారీగా ఒకవైపు ఎలాంటి అల్లర్లు రేగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటే, మరొక వైపు ఏయూ సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహిస్తూ ఎవరినైనా, అంటే ఇటు స్టాఫ్ను కానీ విద్యార్థులను కానీ లోపలికి పంపించడం జరుగుతోంది. వారి దగ్గర ఎలాంటి ఐడి ప్రూఫ్ లేకపోతే మాత్రం వారు ఎంతటి వారైనా కూడా లోపలికి పంపించే పరిస్థితులు కూడా లేవు. అయితే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకు ఇక్కడ ఆందోళన మరింత తారా స్థాయికి చేరే అవకాశం ఉంటున్న నేపథ్యంలోనే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ గారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళతో నాయకులతో మాట్లాడడం కూడా జరిగింది. అందరికీ నమస్తే. నేను వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. గత కొన్ని రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అశాంతి నెలకొల్పినటువంటి, ఏదైతే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ గుండాలు చేసినటువంటి ఈ యొక్క అరాచక తత్వాన్ని ఏబీవీపీ ప్రశ్నించడం జరిగింది. గత 3 రోజులుగా వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, ఈరోజు ఇక్కడ ఈ నగర కమిషనర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ నిరసన తెలిపిన తర్వాత స్వయాన ఈ యొక్క యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు వీసీ గారు మా కార్యకర్తలు లోపలికి పిలిచి స్పష్టమైన హామీ మేము ఇచ్చినటువంటి, ఏదైతే రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ని తీసుకొని ఈరోజు 2:30కి అందరితో పాటు సిపి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, రిజిస్ట్రార్ గారు, రెక్టర్ గారు, వీసీ గారు, ప్రిన్సిపల్స్, ఆర్డీఓ వీళ్ళందరి సమక్షంలో మీటింగ్ పెట్టి నిన్న ఏదైతే ఆధారాలు మేము ఇచ్చామో, అక్రమంగా ఏదైతే యూనివర్సిటీ యొక్క ఉత్తర్వులకు అతీతంగా వీళ్ళు ఈ యొక్క పాంప్లెట్లు పంచారో, కమ్యూనల్ వైలెన్స్కు దారితీసే విధంగా, దీనిపైన పేర్లు స్వయాన యూనివర్సిటీ యొక్క సెక్యూరిటీ డీన్ గారే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, ఏబీవీపీ కాదు. ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు పెట్టడం జరిగింది. 17వ తారీఖు శాఖ పైన దాడి జరిగిందో, మూకుమ్మడిగా మా కార్యకర్తలను కొట్టారో, వీళ్ళపైన కూడా తక్షణమే చర్యలు తీసుకుంటాము. విచారణ జరిపి ఈరోజు రేపట్లో వాళ్ళని అరెస్ట్ చేస్తామని స్పష్టమైన హామీ స్వయాన ఈ విశాఖపట్నం నగర సిపి గారు ఇచ్చిన తర్వాత మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, తాత్కాలికంగా మాత్రమే ఏబీవీపీ ఈ చట్టం పైన, ఈ ప్రభుత్వం పైన, ఈ పోలీస్ వ్యవస్థ పైన మరియు యూనివర్సిటీ యాజమాన్యం పైన నమ్మకంతో తాత్కాలికంగా మా యొక్క నిరసనని విరమిస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని చాలా, అంటే యూనివర్సిటీలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలిజం వ్యక్తులు 70 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ చరిత్రలో ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతూ ఉంటే ఆ ఆర్ఎస్ఎస్ శాఖ మీదకి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని
తీవ్రంగా సభ్య సమాజం ఖండించింది. 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనల తర్వాత ఇమ్మీడియట్లీ పోలీసులకి రిపోర్ట్ ఇవ్వడం, వైస్ ఛాన్సలర్కి, రిజిస్ట్రార్లకి విషయం చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ యొక్క యూనివర్సిటీ యాజమాన్యం ఉండడం, పోలీసులు కూడా అరెస్టు చేయకుండా ఐఎఫ్ఆర్లో బిజీగా ఉన్న కారణం అనేటువంటి ఒక సాకు చెప్పుతూ ఈరోజు దీని యొక్క కాలయాపన చేసినారు. అందుకనే ఈరోజు యూనివర్సిటీ ముట్టడికి ఏబీవీపీ అదేవిధంగా జాతీయవాద సంస్థలు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్ గారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళని అరెస్ట్ చేయాలా, ఈ విద్యార్థుల్ని సస్పెండ్ చేయాలా, యూనివర్సిటీలో శాంతి భద్రతలు నెలకొల్పాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కమ్యూనిస్టులు వీళ్ళు భావ దారిద్ర్యంతో అల్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే దానికోసం ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం ఫలించదు. అటువంటి ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. మీకు ఏదైనా చేతనైతే ప్రజల మద్దతు తీసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు బతకండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ వ్యవహారం ఉండాలా అని చెప్పి తెలియజేస్తున్నాం. మీ సిద్ధాంతం మరుగున పడిపోయిందని చెప్పి, మీ యాక్టివిటీని ఎవరూ గుర్తించలేదని చెప్పి ఏదో ఒక సంచలనాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే ఇంకా మిమ్మల్ని ప్రజలు చీకొట్టి కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏయూ ప్రతిష్టను మరింత దిగజార్చేలా ఇట్లా వివాదాలకు అడ్డాగా మార్చడాన్ని ఎట్లా చూస్తున్నారు? అదే ఈరోజు ఈ అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు యూనివర్సిటీలో అనేక సంవత్సరాలుగా తిష్ట వేసి కేవలం తిండి కోసమే యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్ మీద పడి యూనివర్సిటీలో ఉంటూ చదువుకి లేకపోతే రీసెర్చ్కి దూరంగా ఉంటూ కేవలం విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే కేంద్రంగా యూనివర్సిటీని చేసుకుని ఈరోజు కమ్యూనిస్టు అరాచకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసు కళ్ళు తెరిచి ఈ అరాచక శక్తుల నుంచి యూనివర్సిటీని కాపాడాలని చెప్పి తెలియజేస్తున్నాము. మీరు ఈవేళ బంధుకు పిలుపునిచ్చే నేపథ్యంలో ఇక్కడ ఆందోళన చేద్దాం అనుకున్నారు. సిపి గారు పూర్తి ఫోర్స్ తీసుకురావడం కాకుండా మీతో చర్చలు జరుపుకున్నారు. ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళు 2-3 రోజుల్లో యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసులు, అదేవిధంగా కలెక్టర్, ఆర్డీఓలు అందరూ కూర్చొని దీన్ని ఎలా పరిష్కరించాలా, ఎవరిని అంటే నాన్ బోర్డర్ స్టూడెంట్స్ని ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేసే దానికోసం యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అరాచక శక్తుల మీద చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు చర్చలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే శాఖ మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఆ చర్యలు జరగకపోతే మాత్రం మళ్ళా వీళ్ళు ప్రజా ఉద్యమం, యువత ఉద్యమంకి గురి కావాల్సింది వస్తుందని మాత్రం తెలియజేస్తుంది. ఇటు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ కూడా సరిగ్గా తీసుకోలేదు. ఇకపై ఇప్పుడు ఏదైతే సిపి గారు మాట్లాడిన తర్వాత, రిజిస్ట్రార్ గారు, ఆర్డీఓ గారు కూడా మాట్లాడిన తర్వాత మరొక 2 రోజుల పాటు మేము టైం ఇవ్వడం జరుగుతోంది. ఎలాంటి యాక్షన్ లేకపోతే అంటే ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ వివాదాలకు వేదిక చేయాలి అని చూస్తున్నటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొక వైపు అరాచకాలు, అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థుల ముసుగులో, విద్యార్థి సంఘాల నాయకుల ముసుగులో చేస్తున్నటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకొని వారిని పూర్తిగా కట్టడి చేయాలంటే వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందే. లేకపోతే మళ్ళీ ఇది ఒక ఉద్యమంగా మారే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా వారు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ చూస్తున్న పూర్తి స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద అయితే కనుక పూర్తిగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పహారా కాస్తున్నారు. ఎటువంటి అల్లర్లు లేకుండా బారికేడ్లు కూడా పెట్టి ఇతరులు ఎవరిని కూడా, అల్లరి మూకలు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అయితే కనుక పటిష్టమైన భద్రత ఆంధ్ర యూనివర్సిటీ వద్ద కొనసాగుతోంది.